నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ వ్యాపారాలకు అమ్మవారి సాక్షి. శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అక్రమ వ్యాపారాలకు అంతే లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే. ఆదని. మేం ఇస్లాంకు వ్యతిరేకం కాదు. మోదీ. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు. సీఎం రేవంత్. అధికారంలోకి రాగానే కులగణన. భట్టి. రోహిత్ శర్మ అరుదైన రికార్డు. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. మొదటి జీఎస్టీ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ మిశ్రా. వైఎస్ షర్మిలపై కేసు నమోదు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్లక్ష్యం, తిరుచానూరు గ్రామ పంచాయతీ వారి అత్యుత్సాహం కలిసి అమ్మవారి భక్తులను నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 50 పైగా షాపులు నిర్వహించుకుంటూ అధికారులతో కుమ్మక్కై భక్తులు నెట్టి నిలువున అధిక ధరలతో నిలువుదోపిడీ చేస్తున్నారు. వీరి ఆగడాలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం. అమ్మవారి దర్శనానికి ఒక్కసారి వచ్చిన భక్తులు వీరి వైఖరితో, వీరి వికృత చేష్టలతో భయపడిపోయి రెండవసారి అమ్మవారి దర్శనానికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి పటిష్టంగా తనిఖీలు నిర్వహించి ప్రక్షాళనలు చేపట్టకపోతే భక్తులు తిరుచానూరు అమ్మవారి దర్శనానికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బిలియనీర్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ఈ రోజు నా కుటుంబంతో కలిసి ఓటు వేసినందుకు గర్విస్తున్నా. దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు, బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే. ఓటు వేసి మీ స్వరాన్ని వినిపించండి. భారతదేశ భవిష్యత్తు రూపొందించడానికి మీరు ఓటు వేయండి. జై హింద్ అని ఆయన పిలుపునిచ్చారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇటీవల మోదీ చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలుంటారని, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు సొమ్ము దోచుకుని చొరబాటుదారులకు పంచాలను చూస్తుందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో మోదీ ముస్లింల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలపై మోదీ తాజాగా ఇలా స్పందించారు. కేసీఆర్ ను ఎవరు తెలంగాణ జాతిపిత అనొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తొలి తరంలో రాష్ట్రం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ తెలంగాణ జాతిపిత, అందుకే ఆయన బాపూజీ అని గౌరవంగా పిలుస్తున్నాం. రెండో తరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత. అంతేకాని చంద్రశేఖర్ అనే వ్యక్తి పక్కా చౌకబారు, పదవి కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన జాతిపిత అని అనకండి. అలాంటి పదాలు ఆయనకు సూట్ కావని తెలిపారు. బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం పైన ప్రమాదంలో పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రిజర్వేషన్ తొలగించేందుకే ఆ పార్టీ 400 సీట్లు కోరుతున్న ఆరోపించారు. దేశంలో 90% ప్రజల హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతుందని భట్టి తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. బ్యాక్ టు న్యూస్. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో 250 ఇన్నింగ్స్ లో ఆడిన తొలి బ్యాటర్ గా నిలిచారు. నిన్న SRH తో మ్యాచ్ లో ఆ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, కార్తిక్, ధోని, ధవన్, రైనా ఉన్నారు. ప్రభుత్వ పథకాల నిధులను ఎన్నికల సంఘం అడ్డుకోవడంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోరుకొండ రోడ్ షోలో సీఎం జగన్ మాట్లాడుతూ ఢిల్లీ వాళ్ళతో కలిసి కుట్రలు చేస్తున్నారు, ప్రజలకు మంచి జరగకుండా ఆపుతున్నారు. వీళ్ళు పథకాలు అడ్డుకున్నా మీ బిడ్డ విజయాన్ని ఎవరు ఆపలేరు. జూన్ 4న మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు వెంటనే బటన్లను నొక్కుతారు అన్నారు. మొదటి జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ కుమార్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ కింద ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 7 ఏళ్ల తర్వాత ఈ ట్రిబ్యునల్ అందుబాటులోకి వచ్చింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య గురించి మాట్లాడొద్దని కడప కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రచారంలో ఆ కేసు గురించి ప్రస్తావించడంతో వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి పార్టీ కండువాతో పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి రావడంతో ఆయనపైన కేసు నమోదైంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ అన్నారు. నాకు నమ్మకం ఉన్న దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, రుణమాఫీ చేస్తా, వచ్చిన తెల్లారే ప్రభుత్వం నుంచి దిగిపో అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుంది. అధికారులు ఇప్పటి వరకు నాకు నివేదిక ఇవ్వలేదు. నివేదిక వచ్చే వరకు నేను కూడా దీనిపై మాట్లాడటం సరికాదు. నివేదిక వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు స్పష్టంగా చెబుతానన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అక్రమ వ్యాపారాలకు అమ్మవారి సాక్షి. శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అక్రమ వ్యాపారాలకు అంతే లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే. ఆదని. మేం ఇస్లాంకు వ్యతిరేకం కాదు. మోదీ. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు. సీఎం రేవంత్. అధికారంలోకి రాగానే కులగణన. భట్టి. రోహిత్ శర్మ అరుదైన రికార్డు. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. మొదటి జీఎస్టీ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా సంజీవ్ కుమార్ మిశ్రా. వైఎస్ షర్మిలపై కేసు నమోదు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.